నమస్తే అండి. ఇక్కడ మనము కట్టపల్లి వేమన్న స్వామి గారి గర్భగుడి దగ్గర వెళ్తున్నామండి. స్వామిగారు ఇక్కడ జీవసమాధి గారంటే ఇక్కడ ఇది మీరు చూస్తున్నటువంటిది స్వామిగారి స్వామి గారి యోగి వేమన్న స్వామి జీవసమాధి అండి. ఇది ఇక్కడ స్వామిగారు ఉన్నటువంటి వారు ఇక్కడ ఈ గుడికి ప్రథమ అర్చకులు అండి. స్వామి ఇక్కడ ప్రథమ పూజారి గారు, ప్రథమ అర్చకులు అదండి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఇది ఇక్కడ మీరు ఎప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటిది ఇది అఖండ జ్యోతి అండి. ఇది ఎప్పుడు జ్యోతి ఆరదండి. ఇది నిత్యం అండి. అది అక్కడ ఉన్నటువంటిది స్వామి గారికి వచ్చినటువంటి పీఠం అండి. ఇది ఈ అఖండ జ్యోతి అనేటువంటిది స్వామి గారు వెలిగించారు, యోగి వేమన స్వామి గారు. అప్పటి నుంచి ఇంతవరకు అండి ఈ అఖండ జ్యోతి ఆరలేదండి. నిత్యం అండి వెలుగుతుంటుందండి. ప్రపంచమంతా దాకా ఇక్కడ ఇది జ్యోతి ఇలాగే ఉంటుందండి. స్వామి గారిని తర్వాత కూడా ఇలాగే ఉంటుందండి. ఇది ఇక్కడ చూస్తున్నట్టు మీరు ఇది స్వామి గారి గర్భగుడి అండి. ఇది స్వామి గారి జీవసమాధి అండి. ఇది యాక్చువల్లీ ఇది అఖండ జ్యోతి ఉన్నదండి. అది స్వామి గారి కూర్చున్నటువంటి పీఠం అండి. మీరు చూస్తున్నటువంటిది ఇది స్వామి గారి పీఠం. ఇది స్వామి గారి పాదరక్షణ అండి. ఇది మీరు చూస్తున్నటువంటిది స్వామి గారి పాదాలండి. ఇది జ్యోతి అండి, స్వామి గారి జ్యోతి. మీరు ఎవరన్నా సరే ఏమన్నా స్వామి గారి భక్తులు ఉంటే కనుక ఈ దర్శనాన్ని మీరు దర్శించుకోండి. ఈ అఖండ జ్యోతిని దర్శించుకొని ముక్కోండి మీరు. ఇది జీవసమాధి అండి స్వామి గారిది. మీరు జీవసమాధిని కూడా మీరు ముక్కోవచ్చండి. స్వామి గారి భక్తులు ఉన్నారండి, మీరు చూస్తున్నారండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రథమ అర్చకులు స్వామి గారితో కూర్చొని 2 మాటలు స్వామి గారి గురించి వివరాలు తెలుసుకుందామండి. మీకు తెలియజేస్తానండి. స్వామి గారు వస్తున్నారు. ఇప్పుడు కూర్చుంటాము, స్వామి గారితో మాట్లాడదామండి. ఇప్పుడు కూర్చోండి స్వామి. చెప్పండి స్వామి. స్వామి గారు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? గుంటూరు జిల్లా కొండవీడు యాక్చువల్లీ యోగి వేమన స్వామి గారిదండి. స్వామి అక్కడే ఆయన 80 మాట రాజపరిపాలన ఆయన తమ్ముడు స్వామి. వేమన ఆయన తమ్ముడు స్వామి. అంటే స్వామి అక్కడే మామూలుగా పాపడిగా పంట పండించింది అక్కడే స్వామి. స్వామి అక్కడ ఒక 12 ఎకరాలు పంట పెట్టింటాడు. పాపరికాయలు పంట పెట్టింటే ఋతువుకి వచ్చాయన్నమాట. కోతకు వస్తే ఊరంతా తిరిగితే కూడా ఒక మనిషి పోలేదంట. అప్పుడు ఒక పెద్ద ఏమి ఉన్నది, ఆమె స్వామి భక్తురాలు. స్వామి పిలిచినట్టు చెప్పి పోయినది. పోయిన కొడుకు లేదో జొన్న పోయినారన్నమాట. పోతే ఆమె సాయంత్రం కోసింది, కుప్పపోసింది కాయలు. అప్పుడు పూజిస్తాను స్వామి. అప్పుడు స్వామి ఒక కాయ ఇచ్చినాడంట. ఒక కాయ ఇస్తే ఏం మాట్లాడిన ఆయమ్మ కాయ తీసుకుని ఉట్టిపైన పెట్టేసింది. ఉట్టిపైన పెట్టేసిన తర్వాత సాయంత్రం కొడుకు ఏదో జొన్నలో సద్దలు తెచ్చినారు. అప్పుడు ఏది మా స్వామి ఇచ్చే కూలి అంటే కాయ ఇచ్చిన ఆయన అంట. కాయ ఇచ్చిన ఆయనకి తల్లి అనుకొని చెడ్డ నోటికి వచ్చి తిట్టినాడు అన్నాడు. తిట్టేటికి ఇంకా ఏం మేము మాట్లాడినా ఏడుంది కాయ అన్నట. అప్పుడు ఉట్టిపైన పెట్టినాను ఆయన అంట. ఆ కాయ తీసుకొని మూలకు విసిరి కొట్టినట్టు. మూల కొట్టేటప్పుడు ఆ బంగారు రత్నాలు ముత్నాలు రాసేక కొడుతుందట. రాసే కొడితే ఊరంతా తెలిసిపోయింది బంగారు రత్నాలు అయినంటే ఇంక ఊరంతా తెలిసిపోయి ఊరంతా బయలుదేరినారు. ఊరంతా బయలుదేరి కోస్తున్నారు. మనిషికి 10-15 దాచిపెట్టుకున్నాడు. అంటే బంగారు దండకి ఎత్తుకొని పోవాలంటే. అప్పుడు సాయంత్రం అయిపోయినాయి, కోత అయిపోయింది, కుప్ప పోసినాడు. పూజిస్తాను స్వామి అంటే మనిషి కుక్క ఇచ్చినాడు. సాయంత్రం ఇంకా ఇళ్ళవి కుమ్మరిస్తాడు. అన్ని పాపకాయలే. అప్పుడు స్వామి చేయెత్తి ముట్టించింది. అది రత్నాలు అంతా ఇది ఆయన చేయి ముట్టించి అంతా అయినది. వీళ్ళు దొంగలించేవాడిని అంతా ఇదేమాట. అప్పుడు తప్పు స్వామి చెంపలు వేసుకొని దురాశ దుఃఖం చేయటాన్ని. అప్పుడు స్వామి ఆయన వ్యభిచారం చేస్తాడు. వ్యభిచారం చేస్తుంటాడు. వ్యభిచారం చేస్తా అంటే బంగారు ఇంకా అన్నీ దోపేస్తాడు. వేసకు దోపేస్తే అన్నీ అయిపోతాయి. అన్నీ అయిపోతే మీ వదిలిన ముక్కర తీసుకొస్తే లేకపోతే వద్దంటుంది అన్నమాట. వద్దంటే అప్పుడు అతనికి అడిగే ధైర్యం ఇంట్లో పండుకుంటాడు. వచ్చి ఇంటికి పండుకుంటాడు. రెడ్డి రాజు అనేవాడు తమ్ముడు ఆయన. అడిగే ధైర్యం పండుకుంటే వాళ్ళ వదిన నరసింహమ్మ అంటే మల్లమ్మది ఏమంటారు. అప్పుడు ఏం నాయనంటే ఈ పరిస్థితి ఇట్లా ముక్కరు అడిగిందంటే నీ సంతోషం కాదు, మాకేం కాదు నాయన, ఇస్తాను తీసుకో అని చెప్తుంది. అప్పుడు ఇస్తాను తీసుకొని చెప్తాడు. ఆయన స్నానం చేసి భోజనం చేయించి ఇస్తుంది. ఏమని చెప్పిస్తుంది? వస్త్రాభరణం లేకుండా మానభంగంతో ఎనికి మగ్గ వంగి కాళ్ళసం చేయి పెట్టి చేతిలో పెట్టినాను అంతవరకు ఇచ్చే భద్రం ఉంటుంది.
అప్పుడు ఆ మాట చెప్పి స్వామికి ఇస్తుంది అన్నమాట. ఇస్తే భగవాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు సకల సంతోషం తెచ్చామంటే ఈ రకం చేయాలంటే అది మామూలు అనుకుంది అమ్మ వేస. స్నానం చేసి వచ్చి నట్టింటికి వచ్చి వస్త్రాభరణం లేకుండా తీసేసి ఎనికి మగ్గా వంగేటప్పటికి ఆయన ఇక రసరు ఈయనలోని పుట్టి ఈయనలోని పద్యం ఎత్తుకొని చీకొట్టేశారు, ఎనికి దాగొట్టేశారు. ఆయన చుట్టూ నారాయణ పద్యాలు రాసుకొని దేశపర్యటన పోతా ఉండి ఇట్లా చెన్నపట్నం పోతాం. చెన్నపట్నం పోతే నవాబు దర్బారం రాణించింది. నవాబు దర్బార్ అప్పుడు మంత్రి వాళ్ళ దర్బార్ ఉండేది, వాళ్ళు రాణించిండేదంట. అప్పుడు స్వామి కోటగా ఎగిరించి గుర్రం లోపలికి పోయినాడు. పోతే వచ్చిన స్వామి నువ్వు కొన్ని బిల్లు అంశాలు పెట్టండి అన్నాడు. అప్పుడు 10 పుట్లు నల్లమని తీసుకొచ్చి రాసిపోసి నడమని నిలబెట్టి అగ్గి పెట్టండి. అగ్గి పెడితే ఆకాశాన్ని అగ్గిపోతుంది, ఊరంతా కమ్ములుకుంది. అంటే భస్మైపాల స్వామి అని. అప్పుడు నడువులో ఏం నాన్న పోయిందంటాడు. అరే మన కళ్ళ మొదలు పెడితే ఏదో విద్య ఉంది సాంతానని చెప్పి స్వామి ఇంకోటి పెట్టండి అన్నాడు. మళ్ళీ 10 పుట్లు సున్నం తెప్పించి ఉక్కు సూసిని తెప్పించి కూర్చొని పెట్టి మురగట్లు కట్టినాడు. మురగట్లు కట్టి నడి సముద్రం వేసేసినారు. నడి సముద్రం వేసా ఇడిపోవాల దాంట్లో. నేను అప్పుడు ఊరంతా అల్లకొలం అయిపోయి ఎక్కడ వచ్చేవాళ్ళు అక్కడ ఊరు అన్నీ కాలేదండి. అరే ఇంకా ఊరు ఉండదని చిన్న పెద్దని బయలుదేరాం. సముద్రం గడ్డకు స్వామి నీళ్ళపై నడుస్తూ వస్తాడంట. వస్తా అంటే మా గడ్డకు స్వామి నీ మహిమ కనుక్కొని కాళ్ళపైన పడి నీకేం కాళ్ళు కోరుకో, నువ్వు ఎంత ఊరుకుంటే అంత జాగీరిస్తాం అని చెప్పిన వాళ్ళు అన్నారు. నీ మహిమ కనుక్కోలేక ఇంత పని చేసినాము. అప్పుడు స్వామి నాకు అవసరం లేదన్నాడు. ఇతను చేతికి బంగారు ఏ అవసరం లేదన్నాడు. నువ్వు ఎంతవరకు నిలిస్తే అంతవరకు జాగీరిస్తాము మాన్యం. అప్పుడు చెన్నపట్నం ఇప్పుడు చెన్నై అంటారండి. ఆమె ఆయన మళ్ళీ 100 బిద్దిచ్చి కత్తులు కటార్లు ఆయన కావాల్సినవన్నీ 100 బిద్దిచ్చి సాగనుకున్నారు. సాగనంపితే ఇది వస్తాడు. ఇది గొప్ప అడివి ఉంటుంది ఆ కాలానికి. ఇది గొప్ప అడివి. బయట కొన్నాళ్ళు గుడారం వేసి కొన్నాళ్ళు ఇక్కడ జీవ సమాధి. మళ్ళీ మా పెద్దవాళ్ళు శిశువులు అంతా ఉంటారు. మా పెద్దవాళ్ళంతా మళ్ళీ వచ్చినారు. ఆయన శిశువులు అనవే మాట సాంప్రదాయకం మేము. పద్యాలు 5,000 పద్యాల దగ్గర అప్పుడు తాళపత్రాలు ఉన్నాయి, దాంట్లో రచించినారని. మీ శిశువులు అంతా ఏంటప్పుడు ఇక్కడ అఖండ ఇప్పుడు 18 న్యాయం పడతాము. సాయంత్రం 7 గంటల పూజ, నిత్య పూజ. ఉగాది పండుగ పోయిన వారానికి తిరునాళ. ఉగాది పోయిన వారానికి తిరునాళ కాదు. ఉగాది బుధవారం బేసాల్సి ఆ ఆదివారం చేయము, మళ్ళీ వచ్చి ఆదివారం చేస్తాం. గ్యాప్ ఉండాలి 6 రోజులు, అట్లా గ్యాప్ ఉండాలి. ఈ తూరి భారీగా జరిగింది. మా కొడుకు నందవేమాడి తిరునాళ భారీగా జరిపినాడు. కొన్ని 6 లక్షల మంది వచ్చింటారు జనాలు. అన్నదానం చేయించినాడు భారీగా. దేవుని కార్యక్రమం ఒక వైకుంఠంగా జరిగింది అన్నమాట. క్రాస్ నుండి డెకరేషన్ ఆయన ఆజ్ఞించినాడు. ఆలయం వరకు ఆయన ఆజ్ఞ ప్రకారం 9 ఆర్కెస్ట్రా సోమవారం పెట్టించినాడు. అన్నదానం ఆదివారం నుంచి శనివారం నుంచి అన్నదానం 5 రోజులు బాగా అన్నదానం జరిగింది. ఎప్పుడు లేదంతా బహిరంగ చేసినాడు మా కుమారుడు నందవేమాడి. మా కొడుకు అంతా మా కొడుకు ఊరు పైసా ఖర్చు అంతా తనే మా కొడుకు పెట్టి భారీగా చేసినట్టు తిన్నారు. ఊరు చూడబోరు అట్లా పోయి. ఇదంతా డెకరేషన్ దేవాలయం అంతా ఈ తడిగా అన్నీ భారీగా డెకరేషన్. అప్పటి నుంచి పూజ మేము 3 నెలకు మారుతుంటాం పూజ. ఆయన వంశస్థులు. మీరు మొత్తం ఇప్పుడు స్వామి గారి శిష్యులు ఎంతమంది ఉన్నారు స్వామి ఇక్కడ? ఆయన వంశస్థులు 3 కుటుంబాలు, మళ్ళీ మా వాళ్ళు ఒక కుటుంబం, 4 ఇక్కడ మీరే స్వామి వంశపారపరంగా పూజ జరుగుతుంటారు స్వామి? వేరే వాళ్ళు ఎవరు లేరు స్వామి? అన్న సొంత ఖర్చులే మేము. అంటే ఆయన ఖర్చుకు ఆయన తెప్పించుకుంటూ ఉంటాడు. భక్తాలు ఆయన తెచ్చి మళ్ళీ మన చేతి ఉంటే పడదు. మామూలు ఆ పుష్పమాసం అష్టమ రోజు, ఆ జీవ సమాధి రోజు, ఆ రోజు సంతర్పణ చేస్తాము. ఆ రోజు బాగా జరుగుతుంది. స్వామి ఇక్కడ జీవ సమాధి స్వామి గారు ఏ రోజు అయ్యారు స్వామి? 1480. అంటే ఏ రోజు స్వామి? ఆదివారం, సోమవారం, అలా ఏ రోజు స్వామి గారు జీవ? అది నాకు గుర్తులేదు. మనం 1480 అంటే నేను చెప్తాను. 1480 స్వామి. తర్వాత ఇక్కడ పూలపైన రాస్తారు స్వామి 1933 ఇక్కడ మండపం కట్టినారు. ఇది మండపం కట్టింది స్వామి. ఆ రకం ఉండే అది తీసేసి, అది ఎట్లా ఉంటే బాగుండు. అవును స్వామి. అది తీసేసి గర్భగుడి తీయడం మేము ఒప్పుకోలేదు, నిలిపేసినారు. పురాతన కట్టడం చాలా బాగుంటుంది స్వామి. ఇది పురాతనది గర్భగుడి లోపల రౌండ్ బండలంతా ఇప్పటికి. అంటే ఇది ఏపీ టూరిజం కట్టించినారు అన్నమాట. ఏపీ టూరిజం 2006లో
తర్వాత స్వామి ఇప్పుడు స్వామి గారి సంబంధించినటువంటి స్వామి గారి ఒక వంశపార్యపరం ఇప్పుడు ఎవరు లేరు స్వామి ఇప్పుడు మేమే మీరే స్వామి ఆయన వంశస్థులు స్వామి గారికి పెళ్లి లేదు గంట స్వామి పిండి ఆడికి విరక్తి అయిపోయా వాళ్ళ అన్న సాంప్రదాయకం వాళ్ళ అన్న అనవే మాట సాంప్రదాయం ఈయన ఆడికి అన్ని విరక్తి అయిపోయింది ఆ జ్ఞానోదయం వచ్చేసి అంటే ఇప్పుడు మీరు ఉన్నటువంటి వారంతా స్వామి గారి కుటుంబ స్వామి గారి అన్నగారి వారసత్వం స్వామి స్వామికి పెళ్లి లేదు కదా స్వామి వారసత్వం లేదు ఆడికి అయిపోయి అన్ని అనిపించిన ఆడికి ఇచ్చి కొట్టేసి ఆడికి ఇది అయిపోయింది మరి మొత్తం అంతా స్వామి గారి ఒక అన్నగారి సంబంధించినటువంటి వాళ్ళు వంశీకులు స్వామి అంతా అన్న తమ్ముళ్ళు అక్క వాళ్ళ అన్న బిడ్డలు తమ్ముడు బిడ్డలు వాళ్ళ మనవరాళ్ళు ఇలాగ మీ ఇదే మా కొడుకు అట్లా అంట్లో వస్తుంటాం అంటే ఈ రామారావు ఏం చేశానంటే